గుడే కదా కట్టినాం, కళ్ళు దుకాణం పెట్టినామా, సార దుకాణం పెట్టినామా, ఇంకేదైనా చేయకూడని పనులు చేస్తున్నామా? గుడినే కదా కట్టుకున్నాం, దాని తప్పేముంది? ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంది? ఈ ఎంఆర్ఓ గారు నిజంగా ఆమెకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ షేక్పేట్ మండల్లో ఎన్నైతే గతంలో ఉన్న చంద్రకళ ఎంఆర్ఓ గారు ఏదైతే కాపాడిన భూములు ఉన్నాయో అన్ని భూములకి మేము స్టేలు ఇప్పిస్తుంది. విత్ సాక్ష్యం ఇస్తా, నేను విత్ సాక్ష్యం ఇస్తా. రోడ్ నెంబర్ 10లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగున్న భూమి కానివ్వండి, 5 ఎకరాల భూమి, ఆ రోడ్ నెంబర్ 2లో ఉన్న భూమి కానివ్వండి, సాగర్ సొసైటీలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి కానివ్వండి, మీకు ఫిలిం నగర్లోకి వెళ్తే గురుబ్రహ్మ నగర్ దగ్గర ఉన్న స్థలాలు కానివ్వండి, అన్నిటినీ లిటిగేషన్ క్రియేట్ చేయడం, క్రియేట్ చేసి వాళ్ళకి ఎవరైతే అప్రోచ్ అవుతారో ప్యాకేజీలు ముడతాయో వాళ్ళకి ఈజీగా స్టే వచ్చే ఉపాయాలు ఈమె చెప్తూ ఉంటుంది. ఈమె వచ్చినప్పటి నుంచి ప్రతి భూమి వివాదమే. ఆ వివాదానికి స్టే వచ్చేటట్టు ఈమె సహకరిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆర్టీఐ వేస్తా. కావాలంటే ఈ ఆర్డీఓ గారు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, ఈమె చేస్తున్న అరాచకాలన్నింటినీ బయట పెట్టాలి.